హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. శ్రావణ మాసం స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియోలో నేను ఏం గోల్డ్ తీసుకున్నాను, అలాగే ఎప్పుడు శ్రావణ శుక్రవారానికి అంటే మీరు ఈ మధ్యన ఛానల్ పెట్టినప్పుడు చూస్తున్నారు. బట్ ఛానల్ పెట్టకముందు అంటే ఇంచుమించు ఒక 10 ఏళ్ల నుంచి నేను ఏమైతే అమ్మవారికి కొనుక్కున్నాను, ఎలా ఎప్పుడు పెట్టుకుంటాను, ఎలా అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకుంటాను. ఇప్పుడంటే యూట్యూబ్లో అందరూ అలా చేయకూడదు ఇలా చేయకూడదు ఎక్కువైపోతున్నాయి అవి అంటున్నారు. కానీ ఇంతకు ముందు నుంచే నేను కొన్ని వారికంటూ ప్రత్యేకంగా ఎలా కొనుక్కొని పెట్టుకోవాలి అని అనుకున్నాను. అవన్నీ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, ఏమేమి కొనుక్కున్నాను స్పెషల్గా అన్నది. అంటే మీరెవరో కొనుక్కుంటారని కాదు, మీరు మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం ఎలా చేసుకోవాలనుకున్నా అలా చేసుకోండి. మేము చూపించేందుకు మాత్రం కొనుక్కోమని కాదు, ఇది నా సొంతంగా నేను ఎప్పుడో 10 ఏళ్ల కిందటి నుంచి కొనుక్కున్న వస్తువులని షేర్ చేద్దామని ఇవాళ వీడియోలోను. ఎందుకంటే ఊరికే మీకు చూడడానికి కళ్ళకి ఆనందంగానే అనిపిస్తుంది కదా, అమ్మవారు ఎంత అందంగా ఉంటారు, అమ్మవారి కోసం ఇలా కొనుక్కున్నావా అని చెప్పని. అందుకని ఈరోజు నేను కొనుక్కున్నవి ఇంతకుముందు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చాను కదా, అవన్నీ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేట్ చేయగానే వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏమైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. సో ఇవన్నీ చూపించడానికి ముందు నేను తీసుకున్న బంగారం చూపించాలి. అంటే ఈసారి కూడా నేను రూపాయి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ బ్లైండ్స్కి నా ధనధాన్య కలిసిన డబ్బులు వాడేశాను అని చెప్పని. సో అందుకని ఇంకా నాకు 1 గ్రామ్ రూప్ మాత్రమే పర్మిషన్ వచ్చింది. సో అందుకని ఇది రూప్ పైన చిన్న లింక్ వచ్చింది. 1 గ్రామ్ రూపు ఇది తీసుకున్నాను. సో అమ్మవారి దగ్గర పెట్టుకుందామని చెప్పని. ఈ సంవత్సరం ఇంతే, మరి చూడాలి. ఏదో ఒకటి తృప్తిగా మనం కొనుక్కున్నామా లేదా అని మాత్రం మనకి ముఖ్యం. అట్లీస్ట్ 1 రూపాయినా మాత్రం ఉండాల్సిందే. అది గ్రామో 1/2 గ్రామో ఎంతో కొంత పర్వాలేదు, కానీ ఒక చిన్నదైనా బంగారం కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి, దానికి పూజ చేసుకోవాలని అనిపిస్తుంది కదా. అందుకని తీసుకున్నాను ఇది నేను. బట్ నాకు ఇష్టమైన ఇవి కూడా చేయించుకున్నాను కాబట్టి 2 రకాల పనులు అయ్యాయని చెప్పని ఒక హ్యాపీ. సో ఇంక ఇప్పుడు ఈ వస్తువులు ఏమేంటి పూజకి సంబంధించినది వీడియోకి వెళ్ళి చూసేద్దాం. అది 2015 మేము బరోడా నుంచి వచ్చిన కొత్తల్లో. ఏదో ఫ్లాష్ బ్యాక్కి తీసుకెళ్తున్న శిరీష అని అనుకోవచ్చు. మేము అప్పుడే 2015 బ్యాక్ వచ్చానమాట, బరోడా నుంచి వచ్చాము. వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా ట్రెండింగ్లో, అంటే ట్రెండింగ్ అంటే అప్పుడప్పుడే 2 బొమ్మలు వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఆ ఇయరే చూశాను. మేము వచ్చింది మేలోనూ ఎప్పుడూను. సో వెంటనే నాకు కొనుక్కోవడం అవ్వలేదు. కానీ నాకు ఏంటంటే ఎప్పుడు కలిసే పెట్టుకుంటాం, మామూలుగా మా ఇంటి అనుమతి ప్రకారం కలిసి. కానీ ఈ బొమ్మలు చూసిన తర్వాత, అంటే అంతకుముందు వరకు కలసం పెట్టుకున్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు అన్నది, ఎవరైనా చీర కట్టినా కొంతమందికి చూడండి చీర అనువైతే ఉంటుంది, వాళ్ళు కట్టుకుంటారు కదా, ఇలా ఉంటారు అమ్మవారు అని అనుకునేదాన్ని. ఎందుకంటే ఓన్లీ కలసం పెట్టుకుంటాం, జస్ట్ బ్లౌజ్ పీసు కొబ్బరికాయ కలసం పెట్టుకుంటాం కదా. అలాగా అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించుకోవాలి తప్ప మామూలుగా ఉండే బుర్రలకి తెలియదు. మనం ఫోటోలో చూసుకుంటే అమ్మవారు ఇలా ఉంటుంది అనుకుంటాం. కానీ ఎవరైనా అందంగా చీర కట్ట అలంకరణ చేసినప్పుడు అమ్మవారు వస్తే ఇలా ఉంటుందా, ఇలా కూర్చుంటుందా, చీర కడితే ఇంత అందంగా ఉంటుందా అని అనిపించినప్పుడు, అప్పటికి మాకు చీర ఆనవాయితీ కట్టడాలు అవి లేవన్నారు అత్తయ్య గారు. అయితే అత్తయ్య గారి మార్కెట్లో బొమ్మలు వచ్చాయండి, నాకు కొనుక్కొని ఊరికే పెట్టుకోవాలని ఉంది వెనకాల. ఏంటో ఇది అమ్మవారు వచ్చి కూర్చుందేమో అన్నట్టుగా అనిపించింది, నాకు ఎందుకు అలా అనిపించింది, నేను కొనుక్కుంటాను అత్తయ్య గారు అంటే సరే అన్నారు మా అత్తయ్య గారు. బట్ కలస ప్రకారం మన ఆనవాయితీ ఉందో అలాగే చేసుకోవాలంటే సరే అనుకుని ఫస్ట్ 2016లో తీసుకున్నాను ఈ బొమ్మ నేను. అంటే ఇలా కాళ్ళు చేతులు ఇలా ఉంటే అమ్మవారికి, పట్టు చీర కట్టుకుంటే ఇలా ఉంటారు అనే ఒక భావన అనమాట అప్పుడు. దీనికి మెయిన్ అమ్మవారి మొహం ఫస్ట్ అసలు చూసి, అలా బొమ్మలు చూసిన వెంటనే ఏదో నిజంగా అమ్మవారే అన్నట్టుగా అనిపించి ఫస్ట్ తీసుకున్నది ఇదే నేను 2016లో. ఇది 1600కో తీసుకున్నాను. పైన రాగి చెంబు ఉంటుంది, మిగతా చేతులు ఇవన్నీ క్లాతే, మొత్తం క్లాత్, కిందేమో ఒక స్టూల్ లాంటిది ఏదో పెట్టారు. అంటే ఇందులో అమ్మవారు పెట్టుకోకూడదు, నాకు అప్పటికి అవి ఏం తెలియదు అసలు. ఇప్పటికీ నాకు అలా భావన పెట్టుకోకూడదు, ఇవేం చేయకూడదు అని ఏం లేదు. నా మనసుకు నచ్చినట్టుగా నాకు ఎలా అమ్మవారిని చూడాలందో అలానే అనుకున్నాను. ఇది తీసుకున్నప్పుడు దీంతో పాటు ఫేస్ చూపిస్తాను మీకు. ఈ ఫేస్ నాకు, నేను వెండి ఫేస్ కూడా కొనుక్కున్నాను. బట్ ఈ ఫేస్ చూసిన తర్వాత ఇంత ముద్దుగా అమ్మవారు ఉంటారా అని అనిపించి కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఇదే. అసలు చూడండి ఎంత బాగుందో, పచ్చటి అమ్మవారి మొహంలో అలా అక్కడక్కడ స్టోన్స్వి ఇలా రాళ్ళు పొదిగిన ఆభరణాలతోటి ఎంత ముద్దుగా ఉన్నారో కదా అమ్మవారు. ఇలా పెట్టి ఉంది బొమ్మ.
ఇంకంతే, చూసిన వెంటనే ఇంకా నాకు అసలు ఇదే అమ్మవారేమో, ఇలాగే ఉంటారు అమ్మవారు అనే ఆలోచన. అప్పటికి ఇంకా 10 ఏళ్ల కిందట మాట. అప్పటికి మనకి ఏం తెలుసు, ఏమైనా కొత్తగా కొనుక్కుంటామని కూడా. అంటే ఇలా చూసుకుని అమ్మవారిని ఇలా చూసుకుంటూ నేను పూజ చేసుకోవాలి అని అనుకున్నాను. అప్పటి ఆలోచన అది. ఇప్పటికీ ఇదే ఆలోచన. ఈవిడే అమ్మవారిలా అనిపిస్తారు నాకు. ఎంత ముద్దు. దీని తర్వాత చాలా కొనుక్కున్నాను ఫేసులు, కానీ ఇదంటే నాకు చాలా ప్రత్యేకం. ఈ బొమ్మకి ఎప్పుడు ఇదే పెడతాను నేను. ఇది ఒక 250 కలా తీసుకున్నానేమో. ఇలా సెట్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నారు అమ్మవారు. నిజంగా చిన్న బాలా త్రిపుర సుందరి. అంటే ఈవిడ ఇప్పుడు పెద్ద అమ్మవారు, చిన్న బాలా త్రిపుర సుందరి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫేస్ పెట్టట్లేదు. వీటిని జాగ్రత్తగా ఇలా ఒక పెద్ద కవర్లో వేసేసి పైన పెట్టేస్తూ ఉంటాను పూజ అయిపోయిన తర్వాత. మీరు గత 4 ఏళ్ల నుంచి అయితే నేను ఈ బొమ్మ పెట్టుకోవడం అది మీరు చూస్తున్నారు. మరి పెద్ద అమ్మవారు ఉన్నప్పుడు బాలా త్రిపుర సుందరి, చిన్న అమ్మవారు కూడా ఉండాలి కదా. ఇది మనకి నేను తీసుకున్నది కాదు, ఇది మనకి గిఫ్ట్ ఇచ్చారు. జేజే మోడర్న్ డిజైన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. నేను శివలింగం తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది బుజ్జి బాలా త్రిపుర సుందరి అమ్మవారిలో ఉంటారు. చక్కగా చూడండి, చేతులు ఎంత అందంగా ఉన్నాయి. కాళ్ళకి పట్టీల కింద, మెళ్ళో ఆభరణాలు, బుల్లి చేతులు, బుజ్జిగా పారాణి పెట్టుకున్నట్టుగా. దీనికి అంటే ఇది పెద్ద అమ్మవారు వచ్చిన తర్వాత ఈవిడ చిన్న అమ్మవారి లాగా అనిపించారు నాకు. అప్పుడు అదే నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకు ఒకళ్ళు పంపించారు. జనరల్గా అసలు నాకు తెలియదు కూడాను. నేను పర్చేస్ చేసినప్పుడు నా అడ్రస్ అది ఇస్తాను కాబట్టి అప్పుడు ఛానల్లో చెప్పాను నేను. ఏవి అరటి చెట్లు యూట్యూబ్ పెట్టకముందు, అంటే 10 ఏళ్ల కిందట నుంచి అవే అరటి చెట్లు పోతే తీసుకుంటూ ఉంటాను, ఎలక్ట్రిక్ దీపాలను. సో వాళ్ళ దగ్గర కొన్నాను. మొత్తం అంతా గూగుల్ అంతా సెట్ చేసి కొనుక్కున్నాను అనమాట. సో వాళ్ళు అప్పుడు ఛానల్లో చెప్పాను, చాలామంది మా పూజ గదిలో అరటి చెట్లు ఎక్కడ కొనుక్కున్నారంటే వాళ్ళు లింక్ ఇచ్చాను అడిగి. సో వాళ్ళు ఏంటంటే చాలా బాగా రీచ్ అయింది మేడం అని చెప్పని ఇది పంపించారు నాకు. దీనికి అమ్మవారు, దీనికి అమ్మవారు అంటే ఈ చిన్ని బొమ్మకు అమ్మవారు. ఈ బుజ్జి ఫేస్ చూడండి ఎంత బాగుందో, క్యూట్గాను. ఇలా అంటే పైన మొత్తం ఇలా కిరీటంలాగాను ఎంత అందంగా ఉందో చూస్తారు కదా. చిన్ని ఫేసు, బుజ్జి ఫేసు. ఈ ఫేస్ చూడండి, ఈ ఫేస్ చూడండి ఎంత ఉందో. అవునా కదా. ఇది పెద్ద అమ్మవారు, ఇది చిన్న అమ్మవారు. మంచిగా రాళ్ళవన్నీ పొదిగి దీనికి ఇలా వచ్చింది. ఇలా నిజంగా బుజ్జి అమ్మవారిలా ఉన్నారా లేదా చెప్పండి మీరే. అందుకనే మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పని షేర్ చేశాను. ఇక మా బుజ్జి అమ్మవారు బాగున్నారు కదా. నెక్స్ట్ ఆ తర్వాత 1 సంవత్సరం ఎందుకు నేను 3 అమ్మవారిని పెట్టుకుందాము అని అనిపించి ఇది తీసుకున్నాను విడిగా. ఇవన్నీ నేనే డెకరేట్ చేశాను మొత్తం అంతాను. ప్లెయిన్ ఫేస్ తీసుకుని దానికి నా దగ్గర ఉన్న స్టోన్స్ అవన్నీ పెట్టుకుని నేనే మొత్తం అంతా చేసుకున్నాను అనమాట. ఇది కలసం మీద పెట్టుకునేదాన్ని ఇంతకు ముందు. ఏదన్నా వేరేగా విడిగా పెట్టుకున్నప్పుడు 3 అమ్మవారిని పెట్టుకున్నప్పుడు చీర కట్టినప్పుడు అమ్మవారికి ఒకటి, ఈ 2 బొమ్మలకి 2 అని చెప్పి తీసుకున్నాను. ఇది 3వ అమ్మవారు. యాక్చువల్గా ఈ 3 తీసుకున్న తర్వాతే నాకు అనిపించింది వెండిది కూడా తీసుకున్నాను. యాక్చువల్గా వెండిది నేను ఇంకా పూజ టైంలో తీసుకొస్తాను. వెండి మొహం ఒకటి తీసుకున్నాను. సరే పెట్టుకుందాము, వెండిది కూడా బాగుంటుంది, వెండి చెంబు మీద పెట్టుకుంటే బాగుంటుందని అమ్మవారిది. కానీ ఆ తర్వాత ఇది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నాకు. ప్రగతి నగర్లో మా పిన్ని వాళ్ళ దగ్గర ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట. ఒకసారి నేను పర్చేస్ చేద్దాం వెళ్ళినప్పుడు ఈ ఫేస్ తీసుకున్నాను. ఇది అసలు ఎంత బాగుందంటే అమ్మవారు పైనంతా ఏదో మొత్తం రత్నాల కిరీటం అంటారు చూసారా, అలా ఉండి కిందంతా కాసుల మాల, చిన్న అమ్మవారి ఫేస్. అన్నీ ఎల్లో ఫేస్లో అవుతున్నాయి కదా. ఇదేంటంటే మంచిగా ఒక సిల్వర్ ఫేస్ అనమాట. దగ్గర చూపిస్తాను మీకు. ఇది అమ్మవారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిందనమాట నాకు. ఎవరైనా ఇస్తానన్నప్పుడు మనం ఈ అమ్మవారు అదో రకం, అది మట్టిది ఇలా అని అనుకుని ఎప్పుడు తీసుకోలేదు నేను. ఇంత అందమైన అమ్మవారు వచ్చారు అంతే నాకు ఆనందంగా అనిపించింది. సో దీన్ని చీర కట్టినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటూ ఉంటాను నేను. మొత్తం 5 ఫేసులు అమ్మవారు 5 రూపాల్లో ఉన్నారు. సో ఇవి తర్వాత నేను ఏంటంటే ఈ బొమ్మలకైతే చీర మామూలుగా కాళ్ళు చేతులు ఉన్నాయి, కానీ నేను చీర కడదాం అనుకున్న బొమ్మకి లేవన్నమాట. అందుకని తర్వాత సంవత్సరం ఇవి తీసుకున్నాను.
అమెజాన్లో తీసుకున్నాను ఇవి. ఇప్పుడు ఇవైతే బాగా అంటే స్పాంజ్ లోపల థర్మోకోల్ సంథింగ్ ఏదో ఉండి ఇలా క్లాత్ కుట్టినట్టుగా వస్తుంది అనమాట. నేను లెగ్స్ తీసుకోలేదు, హ్యాండ్స్ మాత్రమే తీసుకున్నాను. లెగ్స్ తోటి ఎప్పుడూ ట్రై చేసి చీర కట్టింది లేదు. ఓన్లీ హ్యాండ్స్ మాత్రం అటు ఇటు ఈ పైన చిన్న చిన్న హుక్స్ ఉంటాయి. సో స్టిక్కి మనం పెట్టేసుకోవచ్చు. సో చేతులు కూడా ఉంటే అమ్మవారికి బాగుంటుంది కట్టినప్పుడు అని చెప్పని ఈ రెండు ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత కిరీటం, అమ్మవారికి కలసం పైన పెట్టడానికి అని చెప్పినట్టుగా కిరీటం అనమాట. గోల్డ్ది లైట్ బ్రాస్ ఉంటాయి కదా మనకి, అలాంటి లైట్ వెయిట్ది. ఇలా కొబ్బరికాయ పైన హ్యాపీగా పెట్టచ్చు. ఇలా ఉంటే దీనిపైన మనం ఇలా కొబ్బరికాయలో గుచ్చేయచ్చు. ఏవో అప్పట్లో ఇలా ఏదైనా కొత్తగా పెట్టుకోవాలనిపించినప్పుడు తీసుకునేది ఇది. ఇది కూడా చాలా తక్కువ, 150 రూపీస్ ఎంతో అంతే ఇది. సో ఇదొకటి. తర్వాత అమ్మవారికి మంచిగా జడ ఉండాలి, మంచిగా రాళ్ళు పొదిగిన లాంటి జడ ఉండాలి అని చెప్పని తీసుకున్న జడ. ఇందులో చూసారా మంచిగా వైట్ స్టోన్స్, మొత్తం వైట్ స్టోన్స్ ఒక 3 వస్తాయి. మీకు కనిపిస్తుందా? ఇది ఇలా అమ్మవారికి పెట్టినప్పుడు ఇలా జడ పెడతాం అనమాట. ఇలా చూసారా ఎంత బాగుందను. అంటే ఇలా మనం ఊహించుకుని ఒక మన ఊహకి అనమాట, అమ్మవారు ఇలా ఉంటే జడ వేసుకుంటే ఇలా ఉంటారు అని ఒక భావంతో కొనుక్కుని ఇవన్నీ భక్తిగా తప్ప ఏదో డెకరేషన్ పర్పస్ కొనుక్కోవాలి, ఇలాగే చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఏం లేదు. మరి బుజ్జమ్మ వారికి కూడా ఉండాలి కదా, వాళ్ళే ఈ మొత్తం సెట్ పంపించారు నాకు. అప్పుడు బుజ్జి జడగంటలు పంపించారు, జడ కుచ్చులు. ఇది బుజ్జమ్మ వారి మనకి ఇలా దీనికి చూసారు కదా, చిన్నమ్మవారికి తగ్గట్టుగా చిన్నగా, పెద్దమ్మవారికి తగ్గట్టుగా పెద్దగా అని నేను. దానికి తోడు తర్వాత క్లాత్దే, ఇది ప్లాస్టిక్ ఏం కదా, క్లాత్ మనకి పూలదండ ఒకటి. పెద్దమ్మవారికి ఏంటంటే ఇలా మెళ్ళో వేస్తూ ఉంటాను. మీరు వీడియోస్లో చాలా వాటిలో చూసారు కదా. యాక్చువల్గా ఇది చిన్న అమ్మవారిది అనుకుంటా. ఇలా ఇలా వేసి ఉంటుంది, ఫేస్ పెట్టి ఇలా. దానికోసం ఇది అన్నట్టు, సారీ ఇక్కడే ఉంది నా వెండిది, ఇందాక లేదనుకున్నాను నేను. యాక్చువల్గా కొంచెం పాడైంది, మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి. ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న వెండి. ఇది నా చెంబది ఇచ్చేసి, పాత చెంబు ఇచ్చి కలసం చెంబు అప్పుడు తీసుకున్నా అని చెప్పి షేర్ చేశాను మీ అందరికీను. ఇది వెండి ఫేస్. ఇంకో ఇక్కడ 131 గ్రామ్స్ కూడా ఉంది వెనకాల. మరి అప్పుడు రేట్ ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ తీసుకుందనమాట. సాలిడ్గా బాగుంది. వెనకాల డ్రింక్స్ కూడా వచ్చాయి. కిందంతా ఇలా గోల్డ్ ఫినిషింగ్ తోటి నెక్లెస్, పైన ఇక్కడ ఒకటి వచ్చింది అంతే. మళ్ళీ ఒకసారి కొంచెం మంచిగా క్లీన్ చేస్తే తడతల వెలిసినట్టు ఉంటారు. శ్రావణ శుక్రవారానికి రెడీ చేసుకోవాలి. సో మొత్తం చూసారు కదా 5 అమ్మవారి ఫేసులు. నేను అమ్మవారికి ఏంటంటే ఆవిడ కొన్న జ్యువెలరీ అమ్మవారికే ఉంచుతాను. అసలు ఇంకో నా దాంట్లో మిక్స్ చేయను. నావి ఏమన్నా వేయాలంటే మాత్రం వేస్తాను. అది కూడా ఏదైనా వేయాలి, గోల్డ్ ఏదైనా వేయాలంటే చిన్నగా ఏదైనా వేస్తాను. ఇది చిట్టి గాజుల మాల, దీంతో పాటే వచ్చినట్టుంది. సెట్ మొత్తం వచ్చింది, వాళ్ళు పంపించారు నాకు అప్పుడు. ఇది ఒకటి ఎప్పుడైనా అమ్మవారికి, పెద్ద అమ్మవారికి వేస్తూ ఉంటాను ఇలా నేను, బాగుంటుందని చెప్పని. నెక్స్ట్ వచ్చి అప్పట్లో తీసుకున్నవి, అమ్మవారికి ప్రత్యేకంగా ఒకటి ఉండాలి, కాసుల పేరు అయితే బాగుంటుంది అని చెప్పని తీసుకున్న కాసుల పేరు ఇది. ఇప్పటికీ ఎంత షైనీగా ఉంటుందో. ఇది జస్ట్ 100 రూపీస్ ఎంతో అంతే. చూడు ఎంత షైనీగా భలే ఉంటుంది అసలు. ఇది ఒక్కటి వేస్తే చాలు అమ్మవారికి, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇది ఒక చిన్న నెక్లెస్. ఇది బుజ్జి అమ్మవారికి పెట్టే వచ్చింది. ఇది నాకు స్టోన్స్ అది ఉంటాయి మొత్తం, గ్రీను రెడ్ అన్నట్టుగా నెక్లెస్ చిన్నది. ఈ రెండు అమ్మవారికి వేస్తూనే ఉంటాను ఎక్కువగాను. నెక్స్ట్ వచ్చి ఊరికే ఏదైనా బ్యాక్ డ్రాప్ బాగుండాలి అని చెప్పన్నట్టుగా ఒక 2 మ్యాట్స్ తీసుకున్నాను. జేఎన్టీ దగ్గర ఎక్కడో రోళ్ళు అవి కొనడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఇవి. బ్యాక్ డ్రాప్కి ఏదైనా బాగుంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పని దీంతో పెట్టి కూడా చాలా వీడియోస్ షేర్ చేశాను మీకు. సో ఈ 2 బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి.
ఇవి 100 అలా 75 రూపీస్ 100 రూపీస్ మొత్తం చాలా తక్కువ రేటుకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి మీ అందరికీ తెలుసు, మంచిగా ఏదైనా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఉంటాయని చెప్పని. ఒక సంవత్సరం ఏంటంటే ఇలా అమ్మవారిని బ్లౌజ్ పీస్ మీద కలసల్లాగా డెకరేట్ చేశాను, ఇలా స్టోన్స్ తోటి పెయింట్ వేసి డెకరేట్ చేశాను అనమాట. మనం కలసం పెట్టుకుంటాం కదా ఇలా. సో నా వస్తువులన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవన్నీ శుక్రవారం మళ్ళీ పెట్టుకుని పూజ అది చేసుకుంటాను. యాక్చువల్గా ఇంట్లో పనులు జరుగుతున్నాయి చాలాను, అంటే కొన్ని పనులు చేయించుకుంటున్నాము. దానివల్ల ఎంతవరకు ఏం చేస్తానని తెలియదు నాకు, చూడాలి. అమ్మవారే ఓపికిచ్చి చేసుకునేలాగా చేయాలనుకుంటున్నాను నేను. శుక్రవారం మళ్ళీ నేను ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. అంతవరకు బాయ్.